వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ సత్య. టుడే స్పీడ్ న్యూస్. శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా 88 మంది శాసనసభ్యులను గెలిపించుకుని తెలంగాణ గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ప్రకటించారు. ప్రతి కార్యకర్త ఈ రోజు నుంచే వచ్చే శాసనసభ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెల్యూట్ తెలంగాణ కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. దేశంలోని తొలి నౌకా నిర్మాణ కేంద్రమైన విశాఖపట్నం హిందుస్థాన్ షిప్ యార్డ్ రక్షణ ఉత్పత్తుల సంస్థ పడిలేచిన కెరటంలా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. దేశ రాష్ట్ర ఆర్థిక వాణిజ్య రంగాల అభివృద్ధికి తన వంతు సేవలు అందజేస్తూ జాతీయ స్థాయిలో ఎనలేని కీర్తిని సముదాయించింది. నేడు సంస్థ వ్యవస్థాపక దినోత్సవం. గోదావరి పరివాహకంలోని కోయగూడెం, సత్తుపల్లి బొగ్గు బ్లాకులను సన్నిహిత పారిశ్రామికవేత్తల కంపెనీలకు అప్పగించేందుకు నాటి భరాస ప్రభుత్వం బొగ్గు గనుల వేలంలో పాల్గొననీయకుండా సింగరేణి నిండా ముంచిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. రాష్ట్రంలో అటవీ సంపద పరిరక్షణ కోసం ప్రత్యేకంగా రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. మడాడువుల పరిరక్షణకు అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలని, వాటిని ధ్వంసం చేసే ఎవరిని ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. భాగ్యనగర వాసులు ఆర్థిక క్రమశిక్షణకు మారుపేరు. ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని హోమ్ క్రెడిట్ ఇండియా ది గ్రేట్ ఇండియా వాలెట్ జాతీయ స్థాయి అధ్యయనం స్పష్టం చేసింది. ఆర్థిక క్రమశిక్షణలోనూ ఇతర నగరాల కంటే మెరుగైన స్థానంలో ఉన్నారని వెల్లడించింది. సగటు వ్యక్తిగత ఆదాయంలోనూ 17 నగరాల కంటే ముందున్నారని పేర్కొంది. ఆర్బీఐ ఆధీనంలో ఉన్న నిజాం నగలను నగరానికి తీసుకురావాలన్న డిమాండ్ పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం భవనం భద్రత ఏర్పాటు చేస్తే వాటిని తీసుకోవడానికి ఇబ్బందులు లేవని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 2 ఏళ్ల క్రితం ప్రకటించారు. సొంత భవనం లేదా సాలార్జంగ్ మ్యూజియంలోనే ఓ ప్రత్యేక ప్రదర్శనశాల ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. లోక్సభ ప్రొటెం స్పీకర్ గా ఒడిశాకు చెందిన సీనియర్ ఎంపీ భర్తృహరి మెహతాబ్ వ్యవహరించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన్ని నియమించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజ్జు గురువారం వెల్లడించారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు 3 రోజులు ముందుగానే ఈ నెల 2న రాష్ట్రంలో ప్రవేశించాయి. గురువారం నాటికి రాష్ట్రం అంతటా విస్తరించాయి. కానీ ఉత్తరాంధ్రలో అధిక పీడన ద్రోణి ప్రభావం చూపడంతో స్తబ్దుగా ఉండిపోయాయి. రాష్ట్రమంతటా నైరుతి వ్యాపించినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. విదేశాల్లోనూ యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 10 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం ఇంటర్నేషనల్ యోగా డే నిర్వహించుకుంటున్నామని గుర్తు చేశారు. 2015లో తొలిసారి యోగా గురించి ప్రస్తావించాక మార్పు మొదలైందని తెలిపారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీలకు విద్యా ఉద్యోగాలలో 50% రిజర్వేషన్లను నుంచి 65% పెంచుతూ బీహార్ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ చట్టాన్ని పాట్నా హైకోర్టు రద్దు చేసింది. జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయని ప్రధాని మోదీ తెలిపారు. ఈ కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రజలు తమ సొంత ప్రభుత్వాన్ని ఎన్నుకునే రాష్ట్ర హోదా తిరిగి పొందే రోజు ఎంతో దూరంలో లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారం గడిచిందో లేదో రైల్వే శాఖ ఆగమేఘాలపై దిగొచ్చింది. ఉరుకులు పరుగులను అమరావతి రైల్వే లైన్ భూసేకరణ గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది. వానాకాలం సీజన్ కి సంబంధించి ఎరువుల సరఫరా పారదర్శకంగా సాగాలని, పూర్తిగా ఐపోస్ ద్వారా విక్రయాలు జరగాలని, ఎవరైనా నిబంధనలను అతిక్రమించి అక్రమంగా విక్రయాలు జరిపితే డీలర్లతో పాటు అధికారులపైన కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ఈడీ సోదాలు కలకలం రేపాయి. బారాసాకు చెందిన పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో గురువారం ఈడీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. శ్రీవారి మెట్ల మార్గంలోని 1200వ మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్ల స్కానింగ్ తీతిదే పునఃప్రారంభించింది. దీని ట్రయల్ రన్ గురువారం చేపట్టింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూస్ 9 టీవీ. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.